హైడ్రా చైర్మన్ రంగనాథ్పై వేటు పడింది. కొన్ని వేల ఇళ్లను కూలగొట్టి లక్షల కుటుంబాలను రోడ్ల పడేసిన పాపం ఊరికే పోదు. హైకోర్టు సీరియస్ అయి రంగనాథ్ని హైడ్రా చైర్మన్గా రిమూవ్ చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది. ఈవినింగ్ షో హైడ్రా చీఫ్ రంగనాథ్ గురించి మళ్ళీ మనం మాట్లాడబోతున్నాం. హైడ్రా చీఫ్ రంగనాథ్ తొలగించాలన్న ఆదేశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. మరి ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతోంది అన్నదే ఉత్కంఠ కనిపిస్తోంది. హైకోర్టు ఆర్డర్ కాపీ అందగానే దాన్ని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సస్పెండ్ చేసినందుకు గాను నెక్స్ట్ 2.5 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకోండి, 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవడెవడైతే హైడ్రా పేరుతోటి పేదోళ్ళని కూల్చుకుంటా పోయిండో వాని పేరు రాసుకొని పెట్టుకోండి అంతే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాడిని కటకటాల్లోకి పంపే బాధ్యత కేసీఆర్ది. ఎందుకంటే హైడ్రా పేరుతోటి వీళ్ళు చేసినంత అన్యాయం మాత్రం నిజంగా చెప్తున్న ప్రజలకు అంతా ఇంత కాదు. ఈ పాపం కాంగ్రెస్ పార్టీది కాదా, కొన్ని లక్షల కుటుంబాలను రోడ్ల మీద పడేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. గడిచిన 2.5 సంవత్సరాలలో హైడ్రా పేరుతోటి కొన్ని వేల ఇళ్లను కూలగొట్టిరు. వేల ఇళ్లను. స్కూల్ పిల్లలు లోపలికి బుక్స్ తీసుకోవడానికి టైం ఇవ్వని చర్య ఏదన్నా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. 2.5 సంవత్సరాలు అంతే ఓపిక పట్టండి. 2028 అంతే. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఆ తర్వాత సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.